జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అప్పటి నుంచి గూడా పరిశ్రమలకు కేటాయించిన భూములు గాని, మిగతా అన్ని విషయాల మీద ఎలాంటి భూములు టీడీఆర్ బదిలీలు, భూ వినియోగ మార్పిడి, పరిశ్రమల తరలింపు మరి కోర్ సిటీ నుంచి ఓఆర్ఆర్ అవతలకి పరిశ్రమల తరలింపు వీటన్నిటి పైన టీడీఆర్ విచారణ చేస్తాం. సీబీఐ, ఈడీ లేదా అంతర్జాతీయ సంస్థతోటి విచారణ జరిపిస్తాం. కేటీఆర్, హరీష్ రావు కోరితే ఏ సంస్థతోనైనా జరిపిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. నిన్న అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందో దానికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు పేర్లను కూడా ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు గతంలో కూడా కేటీఆర్ పేరు ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. మూసీ ప్రాజెక్టుతో అడ్డుపడొద్దు ప్రతిపక్షాలు ఏదైనా సూచనలిస్తే నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలిస్తే తీసుకుంటాం. ఇది పలానాది తప్పని చెప్పండి. దాన్ని సరి చేసుకుంటాం గానీ మూసీని క్లీన్ చేసే ప్రాజెక్టుకు అడ్డుపడకండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గతంలో కూడా చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం కూడా అదే నిన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా చెప్పిన పరిస్థితి. అది కూడా బుల్లెట్ ట్రైన్ హబ్‌కు 500-600 ఎకరాలు కేటాయిస్తామని చెప్తున్న పరిస్థితి. అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ ఇప్పటివరకు అసెంబ్లీకి అంటే ఒక బడ్జెట్ సమావేశం 2000 వ 24 తర్వాత 2024 అసెంబ్లీ సమావేశాల సమయంలో కేసీఆర్ అప్పుడు పెట్టిన పాక్షిక బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ సమావేశాల్లోనే ఒకసారి వచ్చారు. మళ్ళా గత ఏడాది బడ్జెట్ పెట్టిన రోజు కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకుండా రూ. 1,60,00,000 వేతనం తీసుకుంటున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నిన్న అసెంబ్లీలో ప్రస్తావించిన పరిస్థితి. మంత్రులు శ్రీధర్‌బాబు గారి వీళ్ళంతా కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలి అని చెప్పి కేసీఆర్ అసెంబ్లీకి రావడం. మరి కేసీఆర్ ఇప్పుడు బడ్జెట్ పెట్టబోయే రోజు ఏదైతే ఉందో ఆ రోజు కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నది కూడా వేచి చూడాలి. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి నిన్న ధన్యవాద తీర్మానంపై శాసనసభ సభ్యులు, మండలి సభ్యులు కూడా మాట్లాడారు. అయితే బీజేపీ గాని, బీఆర్ఎస్ గాని గవర్నర్‌కు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం ఉందో పచ్చి అబద్ధాలతో కూడిన ప్రసంగం అది. అబద్ధాల పేజీలు గవర్నర్‌తో చదివించారు. ఎటువంటి హామీలు అమలు చేయలేదు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించి తప్పుడు ప్రసంగం అదంతా కూడా అని చెప్పి బీజేపీ, బీఆర్ఎస్ నిన్న మండిపడ్డ పరిస్థితి. బీజేపీ శాసనసభ పక్షనేత ఏలటి మహేశ్వర్ రెడ్డి కూడా నిన్న శాసనసభలో ప్రసంగం చేసిన పరిస్థితి. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ గవర్నర్ తోటి తప్పుడు ప్రసంగం చేయించారు. అబద్ధాలు చదివించారు గవర్నర్ తోటి. ప్రభుత్వం చాలా గ్యారంటీలు అమలు పరచలేదు. చాలా పనులు చేయలేదు. చాలా పెండింగ్ పనులు ఉన్నాయని చెప్పి కూడా శాసనసభ పక్షనేత బీజేపీ శాసనసభ పక్షనేత ఏలటి మహేశ్వర్ రెడ్డి కూడా విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావు ఓవైపు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావు, మరోవైపు బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి వీళ్ళంతా కూడా నిన్న వాడివేడి అంటే ప్రభుత్వం సర్కార్ తీరుపై విమర్శలు చేస్తూ వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.